హై వ్యూస్. సారీ అమ్మ, నన్ను క్షమించు, నేను చేయదేనట్టు మంచి ఇదే అని నీలేష్ అని ఒక కుర్రాడు వాళ్ళ అమ్మను చంపి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. అతని ఫ్రెండ్ అయిన భరత్ పోలీసులకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తే వాళ్ళు వచ్చారు, ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది? అమ్మను చంపి అమ్మా నేను నీకు చేయదేనట్టు మంచిది అని చెప్పేసి అన్నాడు. జ్యోతిబేన్ 20 సంవత్సరాల క్రితం తన భర్తతో విడాకులు తీసుకొని దూరంగా వచ్చింది. అప్పుడు తన పిల్లల్లో ఒక నీలేష్ మాత్రమే ఈమెతో పాటు ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా తన తండ్రి దగ్గర ఉన్నారు. ఈమె మానసికంగా గత కొన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడుతూ ఉంది. ఆ మూమెంట్లో మందులు కూడా వాడుతూ ఉంది. రీసెంట్గా 1 మంత్ నుంచి మందులు వాడుతుందా మానసికంగా ఇబ్బంది పడుతుంది, గొడవ పడుతూ ఉండుద్ది వాళ్ళతో వీళ్ళతో. ఇక ఇంట్లో కూడా నానా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉండేది. ఇది చూశాడు నీలేషు అమ్మకి శాంతి చేకూర్చాలి, అమ్మకు వచ్చే స్వాంతం చేకూర్చాలి, అమ్మకు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి అనుకుని ఆమెని గొంతు నిలిపి చంపేశాడు. చంపిన తర్వాత సారీ అమ్మ, నన్ను క్షమించు, నేను నీకు చేయదగిన మంచిదే నేను చేశాను అమ్మ అని చెప్పేసి అన్నాడు. ఇంత గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లా. అతను చేసింది తప్ప ఒప్ప, మంచా చెడ కింద కామెంట్లో తెలియచేయండి. ఇక చనిపోయిన తర్వాత బాడీని తన భర్తకి ఇద్దామని చెప్పేసి అడిగితే నాకు వద్దన్నాడు. పిల్లలు మాకు వద్దన్నారు. కన్న తల్లి మాకు వద్దంటే వద్దన్నారా? కట్టుకున్న భార్య సరే మానసిక ఇబ్బంది పడుతుంది, బయట ఎక్కడో ఉందనుకున్నాం, అంచుకులైనా చేయాలి కదరా బాబు అంటే లేదు నాకు వద్దంటే వద్దన్నాడు. దెన్ ఇక మున్సిపల్ వాళ్ళే ఆమె అంచుకులు నిర్వహించడం జరిగింది. చంపినటువంటి కొడుకు నీలేష్ వచ్చేసి ప్రజెంట్ జైల్లో అయితే ఉన్నాడు. ఇదంతా జరిగింది గుజరాత్లోని రాజ్కోట్లో.